హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక కట్ట గోంగూరని చక్కగా తీసేసుకొని ఉడకబెట్టుకోవాలి. అలా శుభ్రంగా కడుక్కొని ఇంకో కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇంకో కళాయిలో పచ్చిమిరపకాయ ముక్కలు అలా వేయించుకోవాలి కట్ చేసుకొని. ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే పట్టినాయండి నాకు. గోంగూర పుల్లగా ఉంటుంది కదా. ఈలోపు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ 2 రెబ్బలు చిత్త కొట్టుకుని వేసుకొని ఈ ధనియాలు జీలకర్ర పొడిలాగా చేసుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా దానిలో వేసుకోవాలి. తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి. ముందుగా వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేలోపు ఈలోపు పోపు వేసుకోవాలి. అదిగోండి అలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇదిగోండి ఉడకని గోంగూరను ఒక్క రౌండ్ అలా తిప్పేసి వదిలేసేయాలి. ఈలోపు తిరగమూత వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోల్ అందుబాటులో లేని వాళ్ళకి మిక్సీలో కూడా చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.